వెల్కమ్ టు బిగ్ టాక్. రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్లు గడిచిపోయింది. దశాబ్దం పాటు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్తో ఏపీ బంధానికి తెరపడింది. కానీ ఆంధ్ర తెలంగాణ మధ్య విభజన సమస్యలు నేటికి పరిష్కారం కాలేదు. ఇరు రాష్ట్రాల మధ్య నీటి పంపకాల విషయంలో వివాదం కొనసాగుతూనే ఉంది. ఆస్తుల విషయంలోనూ పంపకాలు పూర్తిగా జరగనే లేదు. విద్యుత్ బకాయిలు, ఆర్థిక లావాదేవీలు ఇలా అనేక సమస్యలు నేటికి అపరిష్కృతంగానే ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఏర్పడ్డ కొత్త ప్రభుత్వాలు 10 ఏళ్ల తర్వాత విభజన సమస్యల పరిష్కారానికి దారులు వేశాయి. విభజన సమస్యలపై కలిసి చర్చిద్దామంటూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాసిన లేఖకు సానుకూల స్పందన లభించింది. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీకి ప్రజాభవన్ వేదిక కానుంది. ఆస్తుల పంపకంతో పాటు విలీన మండలాలపై కూడా చంద్రబాబుతో చర్చించాలని ప్రతిపాదనలు వస్తున్నాయి. మరి విభజన సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రుల భేటీ ఎంత మేరకు దోహదపడుతుంది? చంద్రబాబు, రేవంత్ ఏ అంశాలు చర్చిస్తారనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇదే అంశాన్ని వాళ్ళ బిగ్ టాక్ లో మనం చర్చిద్దాం. రైట్, ఇక డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు మనతో పాటు రాజకీయ విశ్లేషకులు తాటికాల జయరాం గారు, అలాగే మాజీ ఎమ్మెల్యే బీజేపీ సీనియర్ నాయకులు మిట్టా పార్థసారథి గారు, అలాగే టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ లింగం యాదవ్ గారు మనకు స్టూడియోలో ఉన్నారు. బీఆర్ఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ రాజు నాయక్ గారు. గుడ్ ఈవినింగ్ అండి, వెల్కమ్ టు అవర్ షో. జయరాం గారు నమస్తే అండి. నమస్తే అండి. జయరాం గారు, ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రి అసలు అనొచ్చు అంటారా? ముందుగా ఏంటండి ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రి, ముందుగా నేను మాట్లాడుతున్నాను, అది అనొచ్చా? ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రి అంటున్నా. ఓకే, ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రి, అటు కాంగ్రెస్ ముఖ్యమంత్రి, ఇరువురు ముఖ్యమంత్రుల భేటీ అసలు ఎలా చూడొచ్చు? లేఖ రాసినప్పటి నుంచి కూడా ఈ భేటీ పైన చాలా ప్రాధాన్యత సంతరించుకుంది, ఒక చర్చనీయాంశంగా మారింది అంశం అనేది. ఏమంటారు? శ్రీదేవి గారు, మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు, స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు, యాజమాన్యానికి నమస్కారాలండి. ఇక్కడ మనం ఒక విషయాన్ని చాలా క్లియర్ గా అబ్జర్వ్ చేయాలి. మీరు ఎన్డీఏ ముఖ్యమంత్రి అన్నంత వరకు కూడా నేను కూడా అంత దాని మీద కాన్సన్ట్రేషన్ చేయలేదు. మీరు అన్న తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ఇక్కడ బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ అన్ని ఒక్కటిగా ఉండి ఒక తాటి మీద ఉండి ఒకే మాట మీద ప్రజాపక్షం కోసం, ప్రజల కోసము మాట్లాడాల్సుకోవాల్సిన అవసరాలు రేపు ఏర్పడుతున్నాయి. ఇది ఎన్డీఏ అంటే మూడు పార్టీలకు సంబంధించిన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, కాంగ్రెస్. అంటే ఇక్కడ డిస్ప్యూట్సే లేవు ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎన్డీఏ ఉంది, ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ కూడా ఎన్డీఏనే ఉంది. కాబట్టి ఇక్కడ డిస్ప్యూట్స్ లేవు. ఇక డిస్ప్యూట్స్ ప్రజల మధ్యలో అసలే లేవు. ఇక్కడ ఉన్న విషయాలు అనేది పంపకాలు, న్యాయపరమైన పంపకాలు చాలా కీలకం. నీళ్లు కావచ్చు, లేకపోతే సంబంధిత ఆస్తులు కావచ్చు, లేకపోతే ఉద్యోగులు కావచ్చు, ఇతర అంశాలు ఏవైతే ఉన్నాయో అన్ని అంశాల మీద ముప్పు ప్రాంతమైన 7 మండలాలు, ఆ అంశాలు కూడా ఇప్పుడు తెర మీదకి వస్తుంది. సో అది ఒక రాజకీయ అంశం అనేది, దాని పెద్ద ఇష్యూ అనే విషయం పక్కన కాదు. సో దాన్ని కూడా తెర మీద తీసుకొచ్చేసారు బీఆర్ఎస్ పార్టీ. ఓకే, చాలా ధన్యవాదాలు బీఆర్ఎస్ పార్టీకి. సో ఈ అన్ని అంశాలను కూడా నలుగురు ఒకటైతే తప్ప, అంటే దేశానికి 4 స్తంభాల్లాగా నలుగురు ఒకటైతే తప్ప దేశ ప్రగతి, పురోగతి, ప్రజల అవకాశాలు, ప్రజలకు సపోర్టు ఇవన్నీ ఇవ్వాల్సిన బాధ్యత వీళ్ళందరి మీద ఉంది. అంటే ఎక్కడ కూడా బీజేపీ, కాంగ్రెస్ కలిసి పనిచేయవు. కానీ ఇక్కడ ఉన్న పరిస్థితుల లోపల బీజేపీ, కాంగ్రెస్ కలిసి పనిచేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇది ప్రజా శ్రేయస్సు కోసం, ప్రజా అవసరాల కోసం, ప్రజా అక్కర్ల కోసం, ఇంకా చెప్పాలంటే ప్రజలకు ఉన్నత విలువలతో కూడుకున్న ప్రభుత్వాలను అందియటం కోసం, ప్రభుత్వాన్ని ఇవ్వటం కోసం, ఇంకా చెప్పాలి అంటే ఈ నలుగురు ఒక్కటిగా చెప్పి రేపు అన్ని అంశాలు మాట్లాడుకోవాలి. ఈ మాట్లాడుకునే అంశాల లోపల ఇక్కడ ఏదేది మనకు ముందుకు వస్తుంది అనే విషయానికి వస్తే, నీళ్ల విషయం లోపల డెఫినెట్ గా క్లారిటీ రావాల్సిందే. సో ఆస్తుల విషయంలో క్లారిటీ రావాల్సిందే. ఆస్తుల విషయం లోపల 5 సంవత్సరాలు చంద్రబాబు గారు ఏది తేల్చలేదు. మిగతా 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఏకంగా వదిలేసుకున్న పరిస్థితిని క్రియేట్ చేసినట్టుగానే వినిపించారు. ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చేసి లేదు ఆస్తులు, ప్రజా ఆస్తులు కంపల్సరీ,
మాకు మీరు కోఆపరేట్ చేయాలి, మీకు మేము కోఆపరేట్ చేస్తాం, ఇదందరూ ప్రజా శ్రేయస్ కోసం మనమంతా కలిసి పని చేసుకోవాలి కాబట్టి ఆయన అడుగుతున్నారు. సో వారు అభ్యర్థించడంలో అడగడంలో తప్పే లేదు. 2 రాష్ట్రాల ప్రజల శ్రేయస్సు కోసము విలువలతో కూడిన పంపకాలు జరగాలి. ఇది న్యాయమైన పంపకాలు జరగాలి. నిజంగా కనుక ఈ న్యాయమైన పంపకాలు 60 సంవత్సరాల క్రితమే జరిగితే తెలంగాణ గురించి మాట్లాడే అవసరాలు లేవు. ఇప్పటి వరకు అన్యాయం జరిగింది కాబట్టి ఒక ప్రాంతానికి కొంతమంది ప్రజలకు ఇప్పుడు న్యాయమైన పంపకాల గురించి మాట్లాడుతున్నారు. ఇదొక అంశం. మరొక అంశం వచ్చేసి ఇక్కడ కాంగ్రెస్ వచ్చేసి ఇక్కడ జాతీయ పార్టీ, బీజేపీ వచ్చేసి జాతీయ పార్టీ. ఒకవైపు వచ్చేసి ఎన్డీఏ కూటమి లోపల బీజేపీ ఉన్నది, ఇక్కడ కాంగ్రెస్ పాలిత ప్రాంతం వచ్చి తెలంగాణ ఉంది. వీళ్ళు మూకుమ్మడిగా సైక్యతగా ఇక్కడ ప్రజా శ్రేయస్సు కోసం మాట్లాడుకోవాలి, అలా డౌట్ ఏం లేదు. ఏది ఏమైనా కూడా నేను రేవంత్ ను అభినందించాల్సింది ఎక్కడ అంటే, సో ఈ బీఆర్ఎస్ పార్టీ ఎంత వెటకారంగా చూసినా కూడా మోడీతోని కలుపుకోవడం విషయంలో కానీ, నిన్న అమిత్ షా మోడీని కలవడం విషయంలో కానీ, లేకపోతే అంత ముందుకు డయాస్ ను పంచుకునే విషయంలో కానీ ఒక కాంగ్రెస్ నాయకుడు అనే మర్చిపోయి కూడా ప్రజా శ్రేయస్సు కోసం మాట్లాడి మాకు ఇది కావాలి అని అడగాల్సిన పరిస్థితి ఏర్పడింది. అక్కడికి నెట్టివేయబడినాం. ఇంకా చెప్పాలంటే ప్రజలు అక్కడికి నెట్టివేయబడ్డారు. ఎందుకంటే మన నెత్తి మీద ఉన్న అప్పులను, ఇక్కడ తెలంగాణ అదే పరిస్థితిలో ఉంది, ఆంధ్రప్రదేశ్ అదే పరిస్థితిలో ఉంది. ఈ అప్పుల కోసమైనా కూడా అందరం కలిసి పనిచేసుకునే పరిస్థితులు ఏర్పడినాం. ఇది ప్రజా శ్రేయస్సు కోసం. సో అక్కడ వరకు ఆ మేరకు మాత్రము డిఫరెంట్ గా మన రేవంత్ ను అభినందించాల్సిందే. మిత్రుడు రేవంత్ కు నేను ఎప్పుడు ఈ విషయం లోపల డిఫరెంట్ గా నేను అభినందిస్తూనే ఉంటాను. మరొక అంశం వచ్చేసి బీజేపీ ఇక్కడ ఆలోచన, బీజేపీ ప్రతిసారి కూడా 2 నాలుకల ధోరణి ఉంటది. ఒకటి వచ్చేసేమో తల్లిని చంపి బిడ్డను తీశారు అనే మాట ఒకటి మాట్లాడుతుంది. సుష్మా స్వరాజ్ తల్లి లాంటిది లేకపోతే కాంగ్రెస్ తెలంగాణ లేదు అనేది ఇంకొక మాట మాట్లాడుతుంది. ఒకవేళ కనుక రేపు తీసుకునే నిర్ణయాలను బట్టి, రేపు మాట్లాడే అంశాలను బట్టి బీజేపీకి ఉన్న ముసుకేందో కొంతవరకు మనకు అర్థమవుతుంది. కానీ చంద్రబాబు విషయం లోపల ఇక్కడ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, చంద్రబాబు నిలకడగా నిర్ణయాలు తీసుకుంటాడు అనేది మనకు తెలుసు. ఒక భయాందోళనతో నిర్ణయాలు తీసుకున్నాడని తెలుసు. ఇంకా చెప్పాలంటే అంత ఆశామాషగా కూడా నిర్ణయాలు నేను తీసుకోడు. నీదేందో నాది నేనేందో పర్ఫెక్ట్ గా పంచుకుందాం అంటాడు. సో డెఫినెట్ గా అది ఉండాల్సిందే. ఒక ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ప్రజల అవసరాల కోసము ఆ నిఖచ్చితమైన భావాజాలం ఉండాల్సిందే. అది చంద్రబాబు గారికి ఖచ్చితంగా ఉంది. ఆ విషయంలో డౌట్ ఏం లేదు, అది చంద్రబాబు గారు. కానీ ఇక తెలంగాణ ప్రజల విషయానికి వచ్చినప్పుడు ఇక తెలంగాణలో కూడా టీడీపీ పార్టీ ఉంది కాబట్టి రేపు టీడీపీ పార్టీ మనుగడ సాగాలి అంటే కూడా ఇక తెలంగాణ ప్రజలకు ఏ ఇబ్బంది కలగని నిర్ణయాలు చంద్రబాబు గారి మీద తీసుకోవాల్సిన బాధ్యత మరింత ఉందన్న విషయాన్ని నేను చంద్రబాబు గారు ఇప్పుడు లేఖ రాయడం కూడా దీనికి ఒక కారణం అనుకోవచ్చా? అంటే నెక్స్ట్ టీడీపీ ఇక్కడ తెలంగాణలో పుంజుకోవడానికి ఆయననే స్వయంగా ఆయనకు లేఖ రాశారు అని అంటే అదేనా కారణం? ఒక అందుకు 100 ఇప్పుడు ఒకటండి, రాజకీయ పార్టీలు పుంజుకోవాలని అందరం కోరుకుంటాం. ఇప్పుడు నేనున్నానండి, నేను చాలా సందర్భాలు కేసీఆర్ ని వ్యక్తిగతంగా నేను వ్యతిరేకిస్తాను, రాజకీయ పరంగా ఆయన నాకు గురువు అనే చాలాసార్లు చెప్పాను. కేసీఆర్ నేను వ్యక్తిగతంగా చాలా వ్యతిరేకిస్తాను. కేసీఆర్ భావజాలం నా భావజాలం జమీన్ ఆస్మానకుంట పరకు, కేటీఆర్ భావజాలం నా భావజాలం జమీన్ ఆస్మాన్. హరీష్ రావుకు నాకు అసలు పొందనే లేదు వాళ్ళ విషయంలో మాట్లాడితే. సో ఇక్కడ కేసీఆర్ లో ఉన్న రాజకీయ వేత, రాజకీయ చతురత, రాజకీయ అంశాల విషయం లోపల నేను డెఫినెట్ గా ఆయనను గౌరవిస్తాను. సో ఆయన విషయం లోపల డెఫినెట్ గా ఆయన నాకు రాజకీయ గురువు అని నేను చెప్పుకుంటాను. అందులో ఎప్పుడైనా డిస్ప్యూట్ లేదు. నేను ఇందిరాగాంధీని తర్వాత ఆ లెవెల్లో ఇష్టపడ్డది వాజ్పేయిని, ఆ లెవెల్లో ఇష్టపడ్డ వ్యక్తి ఇంకొక వ్యక్తి ఉన్నారంటే కేసీఆర్ గారు. అలా డౌట్ లేదు. ఈజ్ ద బెస్ట్ ఓరేటర్, అలా డౌట్ ఏం లేదు. నేను ఎంత ఒక మెడికల్ డాక్టర్ ని ఎంత అనర్గళంగా మాట్లాడగలుగుతున్న శక్తి నాకు వచ్చింది అంటే, కాన్స్టిట్యూషన్ మీద అంత అవగాహన నాకు వచ్చిందంటే, ఒకటి బాబాసాహెబ్ అంబేద్కర్, మరొకరు వచ్చేసి ఎంతో మంది నాయకుల భావజాలాలు నా మీద పనిచేస్తుంటాయి. అంటే ఇవన్నీ కూడా రేపు ప్రజా శ్రేయస్సు కోసం మాట్లాడే దిశగా ఉంటుందని నేను కోరుకుంటున్నాను, ఉండాలని డెఫినెట్ గా డిమాండ్ చేస్తున్నాను. అందులో తేడాలు వస్తే నా రేవంత్ అయినా నా చంద్రబాబు నాయుడు అయినా ఇద్దరైనా ఎవరైనా ఒకటి. రైట్, 10 ఏళ్ల నుంచి ఉన్న సమస్యలు అసలు రేపటి మీటింగ్ తో ఎంతవరకు పరిష్కారం అవుతాయి? లింగం యాదవ్ గారితో మనం మాట్లాడదాం దీనిపైన. టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి లింగం యాదవ్ గారు మనతో పాటు స్టూడియోలో జాయిన్ అయ్యారు. లింగం యాదవ్ గారు నమస్తే అండి. సో ప్రజావేదిక అనేది ఇరువురు ముఖ్యమంత్రులకు వేదిక కాబోతోంది. రేపు మీటింగ్ ఎలా ఉండబోతుంది అంటారు? ఎటువంటి చర్చలు జరుగుతున్నాయి? మీరేం ఆశిస్తున్నారు?
ముందుగా స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు మరి అదేవిధంగా మీకు కోపాయనిస్టులందరికీ నమస్కారం అండి. ఎస్, డెఫినెట్గా అండి, ఇవాళ తెలంగాణలోని ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గతంలో విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాలు ఏదైతే అపరిష్కృతంగా ఇప్పటివరకు ఉన్నాయో పరిష్కారం కానటువంటి అంశాలన్నింటిని కూడా, ఎందుకంటే గత 10 ఏళ్లుగా తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సమస్యల పరిష్కారం కోసం ఆ కేసీఆర్ గారికి చిత్తశుద్ధి లేదు. ఆయన గతంలోనే రోజా గారి ఇంటికి వెళ్ళి తినేసి వచ్చిండు, అదేవిధంగా జగన్ ఇక్కడికి పిలిపించి ప్రగతి భవన్ పిలిపించిండు. కానీ విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలని దాన్ని పరిష్కరించుకోవడం కోసం ఆయన చిత్తశుద్ధి లేదు. ఇవాళ అందుకే ఆ 10 years అయినా కూడా అవన్నీ కూడా అట్లనే పరిష్కారం కాకుంటున్నాయి. కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు గారు, ఒక 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలని ఇవి ఇట్లనే ఉంటే సమస్యలు అవుతాయి, దీన్ని పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది. సో దానికోసం ఒక మంచి సృద్భావరణ వాతావరణంలో ఒక మంచి పరిణామం, ఎందుకంటే 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇవాళ తెలుగు రాష్ట్రాలు ఆనాడు తల్లి సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి ఇవాళ 2 రాష్ట్రాలు విడిపోయినంత మాత్రంలో 2 తెలుగు రాష్ట్రాలు విడిపోయి కలిసి ఉండి అన్నదమ్ముల్లా కలిసి ఉండాలి. దానికోసం ఇవాళ 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏదైతే ఇప్పటి వరకు పరిష్కారం కానీ, ప్రత్యేకించి ఇవాళ 7 మండలాన్ని ఆనాడు తెలంగాణ నుంచి ఆంధ్రాకు బదిలీ చేస్తే మరి అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కనీసం దాన్ని ప్రొటెస్ట్ కూడా చేయలేదండి. అదేవిధంగా కృష్ణా వాటర్కి సంబంధించి ఒక నల్గొండ బిడ్డ దక్షిణ తెలంగాణకు ఆనాడు తెలంగాణలో రావాల్సినటువంటి వాటా రాకుండా ఆనాడు 299 TMCకే అగ్రి అయ్యి, అంటే ఏ విధంగా చూసినా కూడా తెలంగాణ 50% అబౌట్ వాటర్ రావాలి. ఎందుకంటే క్యాచ్మెంట్ ఏరియా, మెజార్టీ క్యాచ్మెంట్ ఏరియా కృష్ణా రివర్ తెలంగాణలో ఉంటుంది. అంటే ఇట్లాంటి సమస్యలన్నీ కూడా ఉండి ఆయన ఏ రోజు కూడా పరిష్కరించుకోవడానికి ఆసక్తి చూపలే. సో ఇవాళ అవన్నీ కూడా సమస్యలు ఒక మంచి వాతావరణంలో 2 రాష్ట్రాల తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒక మంచి వాతావరణంలో ఇవాళ ఆస్తుల పంపకం కూడా ఉంది. ఇవాళ ఢిల్లీ నుంచి మొదలు పెడితే చాలా ఆస్తుల పంపకం కూడా ఉంది. సో అవన్నిటి కూడా ఒక పరిష్కారం దొరికే విధంగా ఒక మంచి వాతావరణంలో ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. సో దీని మీద కూడా బీఆర్ఎస్ నాయకులు ఇవాళ విమర్శన చేస్తున్నారు. అంటే మనం అర్థం చేసుకోవాలి, అంటే పొరుగు రాష్ట్రాలు ఉన్నంత మాత్రంలా ఇవాళ ద్వేషించుకోవాలా అండి? ఇప్పుడు మీరే కదా మరి గతంలో కేసీఆరే కదా బేసిన్లు లేవు, భేషజాలు లేవు అని చెప్పినటువంటి వ్యక్తి, మరి ఇవాళ ఒక ముఖ్యమంత్రి హోదాలో కలుస్తుంటే ఒక మీరు చెయ్యని పని ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. మీరు ఒక వెల్కమ్, ఒక ఆస్వాదించే స్థాయిలో లేకుండా మళ్ళొక ఏంది సెంటిమెంట్ రాజకీయాలు చేయాలని తెలంగాణ పేరు మీద ఇవాళ మీరు ఇట్లా చేస్తే ఎన్ని రోజులు సెంటిమెంట్ రాజకీయాలండి? ఇవాళ ఆల్రెడీ తెలంగాణ 2 రాష్ట్రాలు విడిపోయినాయి. ఇవాళ అభివృద్ధిలో పోటీ పడాలి, సంక్షేమంలో పోటీ పడాలి. అంతే తప్ప మళ్ళీ నువ్వు విభజన రాజకీయాలు చేసుకుంటా మళ్ళీ ఒక సెంటిమెంట్ రాజకీయాలు చేస్తే ఇవాళ తెలంగాణ ప్రజలు ఎవరు కూడా కేసీఆర్ను బీఆర్ఎస్ పార్టీని హర్షించే స్థాయిలో లేరు. ఇవాళ ఎందుకంటే ఎక్కువ రోజులు భావోద్వేగ రాజకీయాలు నడువయి. ఇవాళ చూసిరు మీరు మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో ఏ విధంగా బుద్ధి చెప్పిరో, పార్లమెంట్ ఎలక్షన్లో 10 ఏళ్లు తెలంగాణకు నేనే ముఖ్యమంత్రి, అసలు నేనే అంటే తెలంగాణ, కేసీఆర్ అంటే తెలంగాణ, తెలంగాణ అంటే కేసీఆర్ అన్నట్టు వ్యక్తి మొన్న పార్లమెంట్ ఎలక్షన్లో చూసిరు 8 చోట్ల డిపాజిట్ రాలే. అసెంబ్లీలో పార్లమెంట్లో 1 సీట్ రాకపోగా 8 చోట్ల డిపాజిట్ రా. ఆ 8 చోట్ల కూడా బీజేపీ గెలిచింది. మొత్తం బీఆర్ఎస్ పార్టీని, అంటే టీఆర్ఎస్ సోకాల్ నా బీఆర్ఎస్ పార్టీని బీజేపీకి తాకట్టు పెట్టినటువంటి వ్యక్తి ఇవాళ తెలంగాణ ప్రజలు కేసీఆర్ని బీఆర్ఎస్ పార్టీని మర్చిపోయిన సందర్భంలో మళ్ళొక సెంటిమెంట్ రాజకీయాలు చేయాలని ఇవాళ కేసీఆర్ కలలు కంటున్నాయి. అవి ఏమి నడవై ఇవాళ తెలంగాణ ప్రజలు అన్ని అర్థం చేసుకుంటారు. ఎందుకంటే ఎప్పుడైనా ఈ సమస్యలు ఒక ప్రజాస్వామ్యంలో మనం చర్చల ద్వారా ఏ సమస్యనైనా పరిష్కరించుకోవచ్చు. దానికి అనుగుణంగానే ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి ఇద్దరు కలిసి ఒక సౌద్భావన వాతావరణంలో సమస్యలు పరిష్కరించుకోవడం కోసం రేపు వేదికగా నిర్ణయించడం జరిగింది. వెయిట్ చేద్దాం. డెఫినెట్ కూడా ఒక చర్చలకు ఒక మంచి వాతావరణంలో జరిగి చర్చలు, సమస్యలు అన్నీ కూడా పరిష్కారం అయ్యే దిశగా ఉంటాయని ఆశాభావం ఉంది మాకైతే. ఓకే, రాజునాయక్ గారు నమస్తే అండి. రాజునాయక్ గారు, ఏంటి అసలు దశాబ్ద కాలం పాటు సమస్యలన్నీ అలాగే ఉన్నాయి, మీ హయాంలో అసలు పరిష్కారం కానేలేదు. సో ఇప్పుడు 2 ముఖ్యమంత్రుల భేటీ జరుగుతోంది, దీన్ని మీరు వ్యతిరేకిస్తున్నారా? నమస్కారం అండి శ్రీదేవి గారు, మీకు ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలకు శుభ సాయంత్రం. స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు నమస్కారం అండి. చాలా ఏళ్ల తర్వాత 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చొని అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలపైన మాట్లాడుకోవడం ఎవరైనా స్వాగతించాల్సిందే. దానికి ఎలాంటి
శశబిషలు కానీ దానికి సంబంధించినటువంటి అనుమానం అక్కర్లేదు. కానీ ఇక్కడ రెండు విషయాలు, తెలంగాణ రాష్ట్రంలో మరణామృదంగం మోగిస్తా ఉంటే, తెలంగాణ రాష్ట్రంలో ఒకవైపు నిరుద్యోగులు నమో రామచంద్ర అని, లేకపోతే రైతులు పురుగుల మందే శరణ్యమను ఈరోజు పిట్టల్లా రాలిపోతుంటే, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇక్కడ ఉండి నిరుద్యోగుల బాధలు చూడాల్సినటువంటి ముఖ్యమంత్రి కానీ, లేకపోతే నిరుద్యోగులను వాడుకొని ఎలక్షన్లో వాళ్ళని పావులుగా వాడుకొని మెగా డిఎస్సి అని కానీ, గ్రూప్ 1 విషయంలో కానీ ప్రతి దాంట్లో కూడా మిమ్మల్ని బ్రహ్మాండంగా చూసుకుంటా మీరే మా రక్షణ కవచం అని మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రాన్ని వదిలేసి ఢిల్లీ కేంద్రంగా ఇప్పటికో 18 సార్లు తిరిగేసి వచ్చిర్రు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమైనా ఫలితం ఉందా అంటే జీరో. పోయింది దేని కొరకంటే, ఇన్ని సార్లు పోయింది దేని కొరకంటే కేంద్రంలో చెప్పుకోవడానికి 2 మాటలు చెప్తున్నా. నేను ప్రధానమంత్రిని కలుస్తున్నా, బడే భాయిని కలుస్తున్నా, చోటే భాయిని కలుస్తున్నా, ఇంకో భాయిని కలుస్తున్నా. తన పదవి ఎక్కడ ఊడిపోతుందో, లేకపోతే తన యొక్క ఎక్కడ పదవి గండం ఉందో, లేకపోతే కాంగ్రెస్ పార్టీలో తనకు ఉన్నటువంటి తన వెనకాలనే తన మెడ మీద ఉరితాడులాగా ఉన్నటువంటి కోమటిరెడ్డి బ్రదర్స్ కానీ, పొంగులేటి కానీ, లేకపోతే సోకాల్డ్ లీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కానీ, లేకపోతే వ్యక్తిగత కక్షలు తీర్చుకోవడానికి టిఆర్ఎస్ పార్టీ పైన వ్యక్తిగత కక్షలు తీర్చుకోవడానికి కేసులు పెట్టడంలో ఉన్నటువంటి శ్రద్ధ ఈ రోజు నిజంగా తెలంగాణ ప్రాంతంలో పునరిల్లుతున్నటువంటి సమస్యల పైన కనీసం స్పందన లేనటువంటి పరిస్థితి. అంటే పురుగుల మందు తాగి చనిపోతూ, కాంగ్రెస్ కు ఓటేసినందుకు పురుగుల మందు తాగి చనిపోతున్నా, ఇగో నా భూమిని వీళ్ళు ఆక్రమించుకున్నారు, దీని కొరకు నేను చనిపోతున్నా, 6 నెలల్లో నా సమస్య పరిష్కారం అవుతుందని అనుకున్నా, ఇది కూడా కాలేదు, అందుకొరకు ఇగో నేను చనిపోతున్నా. అది మీరే వాంటెడ్ వీడియో చేయించారంటున్నారు కదా, బిఆర్ఎస్ నాయకులే వాంటెడ్ లా వీడియో చేయించి చనిపోయే ముందు మాట్లాడించారని అంటున్నారు కదా కాంగ్రెస్ కూడా. ఏ మనిషి అయినా తన ప్రాణానికి ముందు పెట్టి ఒక టిఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ ఇంకోతనో ప్రొవోకేట్ చేస్తే చచ్చిపోతున్న మీ కొరకు పార్టీ కొరకు అని చెప్పేసి ఏ నాయకుడు నిజ భూమి మీద అట్లా ఉండరండి. నాకు తెలిసి ఎవరో చనిపోయే ముందు మా పార్టీ కొరకు మంచి చేయడం, అసలు ప్రాణత్యాగం చేయడం అనేది ఒకవేళ అట్లా మాట్లాడితే వాళ్ళంత మూర్ఖులు ఎవరు ఉండకపోవచ్చు బహుశా. నేనేమంటున్నానంటే 2014 తెలంగాణ రాష్ట్రం వచ్చేసరికి తెలంగాణ బిల్లులో అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యల పైన ఆనాడు కేంద్రంలో బీజేపీ మాత్రమే ఉండేది. బ్రహ్మాండమైన మెజారిటీ బీజేపీకి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండమైనటువంటి మెజారిటీ వచ్చింది. కానీ దురదృష్టవశాత్తు భారతీయ జనతా పార్టీ, ఇందాక పెద్దలు తాటికాల జయరాం గారు ఏమని మాట్లాడిందంటే, మాకున్నటువంటి సమస్యల పైన మీరు ఏనాడు పట్టించుకోలేదు, కనీసం పట్టించుకున్నంటే బాగుండు, మీరు ఆ సమస్యల పైన కన్నెత్తి కూడా చూడలేదని చెప్పేసి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కూడా ఇష్టం లేనటువంటి భారతీయ జనతా పార్టీ ఎంతసేపు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల పైన ఏనాడు అడగలేదు. కానీ తెలంగాణ రాష్ట్రం ఎందుకు ఏర్పడింది? తల్లిని బిడ్డని వేరు చేసి తల్లిని చంపిరనే మాటలు మాట్లాడి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 3.5 కోట్లు, దాదాపు 4 కోట్ల ప్రజల యొక్క మనసును గాయపరిచినటువంటి ఘటన మనం చూసాం. ఇప్పటికైనా నష్టం లేదు. నేనేమంటున్నానంటే, ఆనాడు మీరు అధికారంలో ఉన్నారు, ఈనాడు కూడా మీరు అధికారంలో ఉన్నారు. మీరు ఎంత బద్ద వ్యతిరేకి అయినా, తెలంగాణ రాష్ట్రంలో 1000 మంది బలిదానాలు ఇచ్చినా, మీ 2 కళ్ళ సిద్ధాంతంతో బలిదానాలు చేసినా, మీరే కదా ఆ రోజు మా యొక్క తెలంగాణ ప్రాంతంలోని 7 మండలాలను కలుపుకున్నది. ఆ 7 మండలాలు వెంటనే మాకు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు తెలంగాణ సమాజం, తెలంగాణలో ఉన్నటువంటి బుద్ధిజీవులు, తెలంగాణలో ఉన్నటువంటి యావత్తు జనాలు కానీ, మేధావులు కానీ, కార్మికులు కానీ, కర్షకులు కానీ తెలంగాణ బిడ్డలు కోరుతా ఉన్నారు. ఆ దిశగా చర్చలు జరపమని అంటున్నాం. తెలంగాణ రాష్ట్రంలో మీ యొక్క 2 కళ్ళ సిద్ధాంతం వల్ల 1000 మంది యువకులు బలిదానాలు అయ్యారు, ఆత్మహత్య చేసుకున్నారు. కనీసం వాళ్ళకి ప్రగాఢ సానుభూతి కానీ, కనీసం వాళ్ళ యొక్క ఆత్మ శాంతించడానికి కానీ నీవు ఏనాడైనా చంద్రబాబు నాయుడు గారు, మీరు కానీ మీ శిష్యుడు రేవంత్ రెడ్డి గారు కానీ, తెలంగాణ ఉద్యమకారుల పైన తుపాకీ పట్టుకొని తిరిగినటువంటి మీ శిష్యుడు రేవంత్ రెడ్డి గారు కానీ, లేకపోతే తెలంగాణ శరణేమని చెప్పేసి ప్రాణాలు వదిలినటువంటి వాళ్ళకి మీరు ఏనాడైనా సానుభూతి చూపిరా? కనీసం తెలంగాణ గడ్డ పైన కాలు మోపే ముందు ఆ పని చేయమని తెలంగాణ సమాజం కోరుతా ఉంది. మూడో విషయం, మీరు 10 ఏళ్లలో ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు మీరేం చేశారు? ఓకే, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకి మేము ఏమిస్తాము, ఏం న్యాయం చేస్తామని చెప్పింది. 1200 మందికి పైగా చనిపోతే మరి మీరేం చేశారు 10 ఏళ్లలో? వాళ్ళకి ఏమైనా న్యాయం చేశారా?
టైం లేదండి. మీరేం చేయలేదు కాబట్టి వాళ్ళు ఇప్పుడు చేస్తామంటున్నారు. వాళ్ళు చేస్తామని చాలా చెప్పారు. వాళ్ళు ఏమేమి చేస్తారనేది కాలం సమాధానం చెప్తుంది. మేము ఏం చేసినామనేది శ్రీదేవి గారు మీకు చెప్తారు. శ్రీదేవి గారు దాదాపు 460 మందికి, ఇప్పుడు 468 మందికి అమరవీరుల కుటుంబాలకు ఆర్థిక సహాయంతో పాటు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినటువంటి చరిత్ర కేసీఆర్ గారిదండి. ఒక స్మాల్ సబ్మిషన్ ఏనాడు కూడా ఎక్కడ కూడా 400 ఉద్యమంలో చెప్పండి మిత్రమా, ఉద్యమంలో చనిపోయింది. మధ్యలో మనం ఆన్లైన్ లో మాట్లాడుతున్నాం. డిస్కషన్ ఫ్రూట్ఫుల్ గా జరగాలని కోరుకుంటున్నాను. మధ్యలో మాట్లాడితే విఘ్నత కాదు, మధ్యలో మాట్లాడితే విఘ్నత కాదు. మీకు వినిపేది, నాకు వినిపేది, ఏదైనా సరే యూ కెన్ ఆస్క్ మీ ఆఫ్టర్ మై డిబేట్. కరెక్షన్ చెప్తున్నా మిత్రమా, ఐ యామ్ నాట్ డిస్టర్బ్ యు, ఐ యామ్ నాట్ ఇంటరప్ట్ యు. మీరు ఎంత మంది చనిపోయారు అనేది చెప్పండి. ఏమంటున్నానంటే మధ్యలో మాట్లాడడం వల్ల ఆన్లైన్ లో ఉన్నాము, డిస్టర్బ్ అవుతుంది. దయచేసి నేను మాట్లాడిన తర్వాత పాయింట్ రాసుకొని చెప్పండి. నేనేమంటున్నా, ఒకవైపు రాష్ట్రంలో అట్టడుగుతున్నటువంటి 6 నెలల్లోనే తెలంగాణ రాష్ట్రంలో 24 గంటలు ఉన్నటువంటి కరెంట్ ఎటుమాయం అయిపోయింది, ఎందుకు పోయిందని తెలంగాణ సమాజం అడుగుతా ఉంది. దానిపైన సమాధానం చెప్పమని అడుగుతాము. తెలంగాణ రాష్ట్రంలో మీరే డేట్లు పెట్టి, డెడ్ లైన్లు పెట్టి, మీరే మెగా డిఎస్సి ప్రకటిస్తామని చెప్పిర్రు. ఆ మెగా డిఎస్సి ఎటుపోయిందని చెప్పేసి నిరుద్యోగులు టీజీపీఎస్సీ ఆఫీస్ దగ్గరికి పోతే మాట్లాడితే మీరు కనీసం వాళ్ళని పలకరించే పరిస్థితి లేదు. ఈ పార్టీ అధికారంలో రావడానికి పనిచేసినటువంటి అశోక్ లాంటి వారు కానీ, లేకపోతే విద్యార్థి సంఘాల వారు లాంటి వారు కానీ, వాళ్ళు ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళని ఈ రోజు మీరు ఎందుకు నిర్బంధిస్తున్నారు? పోలీసు కంచెలు ఎందుకు వేస్తా ఉన్నారు? తెలంగాణ రాష్ట్రంలో మేము వస్తే పోలీసు కంచెలు ఉండవు, అరెస్టులు ఉండవు. నిరుద్యోగుల పక్షాన మేము నిరుద్యోగులు అంటే మేమే అన్నారు. నేనేమంటున్నా, ఆ నిరుద్యోగులకు ఈ రోజు నిరుద్యోగుల ధర్నా గురించి లింగం యాదవ్ గారు మీకు ఆన్సర్ చేస్తారు. అవునవును, నిరుద్యోగులు ధర్నా చేస్తున్న మాట వాస్తవమే. సో మీ ప్రభుత్వ హయాంలో ఎలా ఉంది, ఈ ప్రభుత్వ హయాంలో 6 నెలల నుంచి వాళ్ళు ఎలా కష్టపడుతున్నారు అనేది అందరికీ తెలుసు. దాని గురించి కూడా ఆన్సర్ చేస్తారు. రైట్, ఒకసారి మాజీ ఎమ్మెల్యే బీజేపీ సీనియర్ నాయకులు మిట్టా పార్థసారథి గారితో మాట్లాడదాం. నమస్తే సారథి గారు. సారథి గారు, జస్ట్ క్రితమే బేగంపేట ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు చంద్రబాబు నాయుడు. సో పార్టీ కార్యకర్తలు అందరూ కూడా చాలా గ్రాండ్ గా ఆయనకు వెల్కమ్ చెప్తున్నారు, విషెస్ తెలుపుతున్నారు. సో రేపటి భేటీ గురించి చాలా చర్చనీయాంశమైంది. ఏమంటారు? మరి బీజేపీతో కలిసి కూటమిగా ఏర్పడి అక్కడ ఏపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. మరి ఇక్కడ కూడా టీడీపీ పుంజుకోవడానికే ఈ మీటింగ్ బలపడింది అనుకోవచ్చా? నమస్కారం అండి, అందరికీ నమస్కారం. ఒక శ్లోకం ఉందండి. దాదాపుగా ప్రతి ఒక్క బ్రాహ్మణుడు కానివ్వండి, ధర్మపరుడు కానివ్వండి, అందరూ కూడా ప్రతిరోజు కూడా చెప్పిస్తూ ఉంటారు దాన్ని ఆఖరణ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీష గోసజ్జనేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. నాయకుడు నీతివంతంగా ఉండాలి, నాయకుడు ప్రజల కోసం పనిచేయాలి, నాయకుడు గో సజ్జనేభ్య అంటే గోవులు అంటే చాలా శాంతమూర్తులుగా ఉండేది, మంచి వాళ్ళ కోసం పనిచేయాల్సినటువంటిది ఏదైతే ఉందో దాన్ని ప్రతి ఒక్కరు, అది ప్రధానమంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా, ఎంపీలైనా, ఎమ్మెల్యేలైనా అందరూ కూడా ఖచ్చితంగా దాన్ని పాటించాలని చెప్పి ప్రతి ఒక్క ప్రజానీకం హిందూ ధర్మంలో కోరుకుంటుంది. ఈరోజు నాయకులుగా ఉండేటువంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, వారు ఏ పార్టీలో ఉన్నా, ముఖ్యమంత్రిగా ఉన్నా, ఏం చేసినా పర్వాలేదు, ఖచ్చితంగా సమాజ హితం కోసం, రాష్ట్ర హితం కోసం, ప్రజల హితం కోసం పనిచేయాల్సినటువంటి అవసరం. దాంట్లో రాజకీయాలకు ఏమాత్రం రాజకీయాలు చేయాల్సినటువంటివి అనేక విషయాలు ఉంటాయి. అవి రాజకీయాలు చేయొచ్చు. ఇప్పుడు మన బీఆర్ఎస్ సోదరుడు చెప్పినట్టుగా ఉండేటువంటి దాని ఉద్యోగాల గురించి రాజకీయం చేయండి. 10 ఏళ్లలో మీరు సమస్య పరిష్కారం చేయలే, ఇప్పుడు ఏదో ఆ సమస్య గురించి వస్తే 6 నెలల్లో ఏమైంది అని చెప్పేసి చేయండి, అటువంటి రాజకీయాలు చేయండి. కానీ ప్రజాహితం దృష్ట్యా జరగాల్సిందేటువంటివి మాత్రం రాజకీయం చేస్తే అంతకన్నా మహాపాపం ఉండదు అని చెప్పేసి మనం అందరం కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఏ విషయాల్లో చెప్తున్నా అంటే ఇప్పుడు 7 మండలాలకు సంబంధించి ఇప్పుడు బీఆర్ఎస్ కొత్తగా ఒక వాదన తీసుకుంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఇంకేం లేవు, వాళ్ళ ఫెయిల్యూర్స్ అంతా ఉన్నాయి. వాళ్ళది రెచ్చగొట్టి చేసేటువంటి యొక్క ఆలోచన తప్ప ఎప్పుడు కూడా వాళ్ళు నీతివంతమైనటువంటి యొక్క దీంతో వాళ్ళు రాలేదు ఉద్యమం పేరుతో. వాస్తవంగా ఇక సోదరుడు అన్నాడు బీజేపీ వ్యతిరేకించింది అని. బీజేపీ లేకపోతే అసలు తెలంగాణ రాష్ట్రం ఎట్లొచ్చేది? మొట్టమొదట కాకినాడలో 2 రాష్ట్రాల తీర్మానం చేసిండేదే బీజేపీ. మేము చిన్న రాష్ట్రాలకు అనుకూలం కాబట్టి వాజ్పేయి గారి హయాంలో ఉన్నప్పుడు చిన్న రాష్ట్రాలు చేశాం, నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత కూడా దానికి చిన్న రాష్ట్రాలు, మేము దానికి అనుకూలం. ప్రజల్లో వచ్చిండేటువంటిది అక్కడ ఉండేటువంటి యొక్క వాళ్ళు సమైక్యంగా ఉంటే చేసిండేది.
మరి కాంగ్రెస్ అంటే సోనియా గాంధీ ఒకసారి ఇచ్చినట్లుగా ఇచ్చి మరలా వాపస్ తీసుకొని 1200 మందిని బలిదానం చేసుకోండి. నిజంగా కాంగ్రెస్ కి అయితే ఆ యొక్క ఏ మాత్రం కూడా దీని మీద లేదు. కాకపోతే ఏంటంటే కొన్ని టెక్నికల్ దీని కారణంగా ఆ రోజు ఆయన ఏదో నిరాహార దీక్ష చేస్తూ ఉండడం, రోసయ్య గారు ఆయన మీద ప్రేమతోనో ఇంకో దాంతోనో ఒకసారి ఇవ్వాలనుకోవడం, బీజేపీ ఖచ్చితంగా పార్లమెంట్ లో 100% మద్దతు ఇవ్వడం, పార్లమెంట్ లో ఇచ్చిన తర్వాత మాత్రమే ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఆ చాప్టర్ ఎందుకంటే అతను ఆ విమర్శించాడు కాబట్టి, బీజేపీ చెయ్యలేదని విమర్శించాడు కాబట్టి నేను ఆ విషయాన్ని మాట్లాడే, మిగతా విషయాలు మాట్లాడదలుచుకోను. ఈ రోజు అపరిష్కృతంగా ఉండేటువంటి వాటి సమస్యల్ని పరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది ఏదో ఆంధ్రప్రదేశ్కు లాభం, తెలంగాణకు లాభం కాదండి. యావత్తు దేశానికి, యావత్తు ప్రజానికి లాభం. పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరగడానికి లాభం. పర్ క్యాపిటల్ ప్రతి ఒక్క రైతుకి మొత్తం అంతా నీటి వస్తువులు సక్రమంగా వచ్చేందుకు లాభం. నీటి వస్తువులు వాళ్ళకి వస్తే పంట పండించి ఆ పంటను మేళగా మార్కెట్లో తీసుకుని వస్తే ప్రజలకు పన్నుల రూపంలో వచ్చే డబ్బులతో లాభం. ఎగుమతులు చేయడానికి పంటలు పండిస్తే ఆ యొక్క పంటలంతా తీసుకోవడానికి లాభం. ఇట్లాంటి విషయాల్లో అనవసరమైనటువంటి రాద్ధాంతాన్ని ఇప్పుడు 7 మండలాలను ఎందుకు అడగరు? మరి మీరు ఎందుకు అడగలే? 10 ఏళ్ళు ఎందుకు మీరు ధర్నాలు చేయలే? పార్లమెంట్లో ఎందుకు నిలదీయలే? ఇప్పుడు ఈ రెచ్చగొట్టేటువంటి విధానం మరలా అంటే 7 మండలాలు అడగకపోతే మరలా 7 మండలాలు అడగలేదు కాబట్టి రేవంత్ రెడ్డి మీద ఏదో ఒక మాట మాట్లాడడానికంటే కుత్సితమైనటువంటి రాజకీయం వీళ్ళకి. ఎందుకంటేనండి సారాయి వ్యాపారం ఇంకా రకరకాలైనటువంటి వ్యాపారాలు, దీంట్లో కాన్సన్ట్రేషన్ ప్రజా సమస్యల పట్ల వాళ్ళకు చిత్తశుద్ధి లేదు అనేటువంటిది వాస్తవం. అనేక రకాల ప్రాజెక్టులో కూడా కమిషన్లో తీసుకునేటువంటి దాంట్లో ఉండేటువంటి శ్రద్ధ దాని క్వాలిటీలో ఉండాలనేటువంటి దాంట్లో లేదు అనేటువంటిది వాస్తవం. ఈరోజు ఏదో ఒక ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళు పిలిచారు, హ్యాపీగా వాళ్ళు మాట్లాడినివ్వండి. 7 మండలాల సమస్యని ఈరోజు ఎందుకు తీసుకుని వస్తారు నాకు అర్థం కావడం లేదు. 7 మండలాలు ఏమన్నా రాష్ట్రం నుంచి విదేశాలకో లేకపోతే వేరే దేశానికి అమ్మేస్తున్నారా? తెలుగు రాష్ట్రంలోనే కదా ఉండేది అవి. 7 మండలాల ప్రజలు ఆంధ్రులే కదా, వాళ్ళని తీసుకుని ఏమన్నా కర్ణాటకలోనో తమిళనాడులో ఏమన్నా చేరుస్తున్నారా? 7 ముంపు మండలాలుగాన పొరపాటున ఆ రోజు నరేంద్ర మోడీ గారు మీ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పడక ముందే చేయకపోయి ఉండింటే ఈరోజు పోలవరం సాకారం అయ్యేది కాదు. 100% ద గ్రేట్నెస్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ 2014లో అధికారంలోకి వస్తానే వీళ్ళ కుత్సిత రాజకీయాలు తెలుసు కాబట్టే ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం ఏర్పడడానికి ముందే తొలి క్యాబినెట్ అక్కడ నామినల్ క్యాబినెట్ ఏర్పాటు చేసి 7 మండలాలను కలిపేసేశారు. కలపకున్నామనంటే ఈ రోజు ఇప్పటికే ఈ కుట్రలు చేసేటువంటి వాళ్ళు పొరపాటు కూడా పడనీరు. పోలవరం ఎప్పుడుదండి ప్రాజెక్టు? బ్రిటిష్ వాళ్ళు ఒకసారి దాన్ని చెయ్యాలని చూశారు. కాంగ్రెస్ హయాంలో అప్పటి నుంచి కూడా ప్రయత్నాలు చేశారు, కానీ ఏ రోజు కూడా దాన్ని పూర్తి చేయడానికి వాళ్ళు ఏమాత్రం కూడా నిధులు కూడా కేటాయించారు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నటువంటి హయాంలో కొంత చేశారు, కానీ అన్ని కాలువల పేరుతో ఇచ్చేసేసి విపరీతంగా అది ధనార్జన కోసం దోచుకున్నారు తప్ప ప్రాజెక్టు కట్టలే. 2014లో వస్తానే వెంకయ్యనాయుడు గారు భారతీయ జనతా పార్టీ తీవ్రంగా శ్రమించి పోలవరంని జాతీయ ప్రాజెక్టు హోదాగా 100% నిధులు ఇవ్వాలి అనేటువంటి పద్ధతిలో తీసుకొచ్చారు. దీని ద్వారా కొన్ని లక్షల ఎకరాల రైతులు అందరూ కూడా ఉండేటువంటి వాళ్ళ లక్షల ఎకరాలు ఆసాంలో ఉండేటువంటి రైతులు బాగుపడతారు, పంటలు బాగొస్తాయి, దాని నుంచి పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరుగుతుంది. ఇవన్నీ చేసే దాంట్లో కుట్రలు చెయ్యొద్దని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. నేను ఈ డిబేట్ లో మిగతా విషయాలు మాట్లాడదలుచుకోలేదు, వాళ్ళని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే ఏమాత్రం మాట్లాడినా ఇది అవుతుంది కాబట్టి కుట్రలు చెయ్యకండి. మంచి విషయాలకు సంబంధించి ఎవరైనా సరే చేస్తుంటే ప్రోత్సహించండి. మన తరఫు నుంచి కూడా శుభాభినందనలు చెప్పండి అని చెప్పేసి నేను చెప్పదలుచుకున్నానండి. జరం గారు, దశాబ్ద కాలం పాటు పరిష్కారం కాని సమస్యలు ఈ ఒక్క భేటీతో పరిష్కారం అవుతాయా, లేకపోతే దీని మీద ఇంకా భేటీలు కొనసాగుతూనే ఉండాలి, కొనసాగుతున్న తరుణంలోనే పరిష్కారం అయ్యే అవకాశాలు ఉంటాయా? నిజంగా అసలు 10 ఏళ్ల నుంచి కాలేదు, ఇప్పుడు మాత్రమే అవుతాయని గ్యారంటీ ఏముంది? నిజంగా అయ్యే అవకాశాలు ఉన్నాయా? అంత ఈజీనా? ఒకటి శ్రీదేవి గారు, దీంట్లో మనము ఆలోచించాల్సింది ఏంటంటే దశాబ్ద కాలమా శతాబ్ద కాలమా అనే విషయం పక్కన పెట్టేస్తే, ఇలానే తెలంగాణ సాధించుకున్నప్పుడు కూడా 60 అంటే 1967, సో 63-67, సో అప్పటి నుంచి ఉద్యమాలు 63 నుంచి 67 వరకు ఇంకా దాని తర్వాత 70s 80s లో కూడా ఉద్యమం లేదు అనుకొని 90s లో కూడా మళ్ళీ ఉద్యమం మొదలయ్యి సో బెల్లి లలిత, ఆ తర్వాత 2000 లోపల కేసీఆర్ దాన్ని కంటిన్యూషన్ లో తీసుకురావటం, ఆ తర్వాత మన తెలంగాణ సాధించుకోవటం. ఏది ఒక రోజుతో సాధ్యపడుతుందని నేను కూడా అనుకోవటం లేదంటే అది జరగకపోవచ్చు కూడా. ఎందుకంటే
మనము ప్రజాస్వామిక దేశంలో ఉన్నాం కాబట్టి ఇక్కడ అంశాల కంటే రాజకీయాలే ఎక్కువ ఉంటాయి. దీంట్లో వేరే మోమాటం ఏం లేదు. అంశాల తీర్మానాల కంటే తీర్మానాల కంటే అంశాలను ప్రాబ్లం తీర్చడం కంటే రాజకీయంగా గెయిన్ చేసుకోవడానికి రాజకీయ పార్టీలు ఎక్కువ తహతహలాడుతుంటాయి. దానికి నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. దాని గురించి నేను ఎక్కువ స్పీచ్ ఇవ్వను. కుల సంఘాలు అనేక పోరాటాలు చేశాయి. ఎంఆర్పిఎస్ వచ్చేసి బీఆర్ఎస్ కంటే ముందు పుట్టింది. అయినా కూడా ఎంఆర్పిఎస్ లో ఉన్న ఏదైతే ఏకైక ఎజెండా ఉందో ఇంతవరకు కూడా నెరవేరలేదు. అంటే ఇది ఒక పొలిటికల్ అంశంగా మిగిలిపోయింది తప్పితే దీన్ని సామాజిక కోణంలో చూసి వెంటనే దీని ప్రాబ్లం సాల్వ్ చేయాలని ఏ రాజకీయ పార్టీ కూడా చూస్తారు. బీజేపీ, కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు అందరు నాయకులు ఇక్కడే ఉన్నారు. బీఆర్ఎస్ ఎక్కడ ఏది కావలేదు. ఆ విషయం పక్కన పెట్టేద్దాం. అంటే ఈ రోజు ఇదే అంశాలు కేసీఆర్ గారు ఏం చేశారంటే ఈ 7 మండలాల విషయంలో ఎందుకు ఎంఆర్పిఎస్ చెప్పినంటే 7 మండలాల విషయంలో అప్పుడు ఎలాంటి నోరెత్తకుండా అప్పుడు ఏది మాట్లాడకుండా ఎలక్షన్లు అవుతుంటే జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చేసేమో ప్రహారీ కాస్తుంటాడు నాగార్జున సాగర్ డ్యామ్ పైన. సో 7 మండలాల విషయం లోపల అదే ఆ అంశాలను ఎలుగెత్తి ఎప్పుడు చాటలేదు. అప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది, బీఆర్ఎస్ అధికారంలో ఉంది. మరి అప్పుడు మాట్లాడుకున్నారు అంశానికి ఎక్కడ కూడా ఏ విధంగా వెసులుబాటు రాలేదు. దానికి ఏదైనా ఒక అవగాహన కూడా కుదరలేదు. అంటే ఈ రోజు ఇక్కడ రాజకీయ అంశాలతోనే ముడిపడి ఉన్నాయి. ప్రజల అవకాశాలను తీర్చాలి, ప్రజలకు మనకు అవకాశం ఇచ్చింది కాబట్టి ఆ రుణం తీర్చుకోవాలనేది రాజకీయ పార్టీలు లేవు, రాజకీయ నాయకులు అంతకంటే. దీన్ని ఒక రాజకీయంగా పొలిటిసైజ్ చేసేసి దాని నుంచి బెనిఫిషరీస్ గా తీసుకోవాలనే తాపత్రయం తప్పితే వేరే ఉండకపోవచ్చు. రేపు ఈ భేటీలో ఎవరెవరు పాల్గొనొచ్చు అని అనుకుంటున్నారు? ఎందుకంటే రేవంత్ ఎక్కడ ఏ మీటింగ్కి వెళ్ళినా కూడా షాడో సీఎంగా భట్టిని తీసుకువెళ్తున్నారు. ప్రతి మీటింగ్లో ఆయన కూడా ఉంటున్నారు. బట్ ఢిల్లీకి చంద్రబాబు వెళ్ళారు కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ వెళ్ళలేదు. సో రేపు ఇందులో డిప్యూటీ సీఎం పవన్ కూడా పాల్గొనే అవకాశాలు ఉంటాయా? అంటే పవన్ కళ్యాణ్ ఉంటాడో ఉండడో అయితే నాకైతే ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదండి. మరి మీకు ఏమైనా లేకపోతే ఆయా శాఖల అధికారులు కూడా ఆ భేటీలో పాల్గొనే అవకాశాలు కనిపిస్తున్నాయా? ఒకవేళ ఉండొచ్చా? అసలు ఈ భేటీలో ఎవరెవరు కూర్చోవాలి? పవన్ ఉంటాడో ఉండడో నాకైతే తెలియదు. సో బీజేపీ నుంచి పురంధేశ్వరి గారు ఉండాలి, వారు కూడా ఉంటారో తెలియదు నాకు ఇద్దరు. సో ఇక్కడ బట్టి కూడా ఉంటాడో ఉండడో కూడా తెలియదు. ఒకవేళ ఉన్నా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు, ఉన్నా కూడా పెద్ద ప్రాబ్లం ఏం కదా. ఎందుకంటే ఒకే పార్టీ నుంచి ఉన్నారు కాబట్టి నెగటివ్ గా పోతుంది. ఇంకొకటి ఏంటంటే బట్టి లేకుండా రేపు రేవంత్ కూర్చొని దాన్ని ట్రాన్స్పరెంట్ గా చెప్పలేని పరిస్థితిలో ఉంటే ఈ ఇద్దరి మధ్యలో ఏదో జరుగుతుంది అనేది ఒక నెగటివిటీ థాట్ మాత్రం బీఆర్ఎస్ దాన్ని అప్పర్ హ్యాండ్ తీసుకోవడానికి మాత్రం ట్రై చేస్తారు. ఇలా డౌట్ ఏం లేదు. ఎందుకంటే ఒంటరిగా పోయి అసలు యాక్చువల్ గా చాలా సందర్భాల లోపల రేవంత్ మాట్లాడుతున్నారు, గురు శిష్యులం కాదు మేము కాలిక్స్ అని చాలా సందర్భాల్లో. మరి 7 మండలాల గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన ఉండాల్సిందే కదా. దట్స్ వాట్ ఐఎమ్ టెల్లింగ్. సో గురు శిష్యులం కాదు మేము సమకాలీకులము, లేని పక్షం లోపల మేము జస్ట్ కాలిక్స్ అని దాని టర్మినాలజీని ఉపయోగించాడు రేవంత్. దాన్ని ఒప్పుకోడు, ఎందుకంటే ఆ ఇన్ఫ్లుయెన్స్. అదే గురు శిష్యులు అనే విషయానికి వచ్చినప్పుడు కూడా మరి కేసీఆర్ కూడా ఎన్టీఆర్ గురువే అవుతాడు, ప్లస్ చంద్రబాబు నాయుడు కూడా గురువు లాగానే పిలుస్తాడు, అన్నాన్ని పిలుస్తాడు. ఇంకొక మాట చెప్పాలంటే కేసీఆర్ చంద్రబాబు అన్నాన్ని పిలుస్తాడు, సో వారి వైఫ్ ను వచ్చి వదినాన్ని పిలుస్తుంటారు పబ్లిక్ గానే. ఆ విషయాన్ని మాత్రం నాకు బాగా తెలుసు. సో ఈ అన్ని అంశాలు ఇప్పుడు రిలేషన్స్ ఏమైనా ఉండండి కనుక రేపు 30 మండలాలు మీరు అన్నట్టుగా డిఫరెంట్ గా బట్టి ఉండాల్సిందే. బట్టి లేకుండా 30 మండలాల గురించి డిస్కషన్ రాదు. బట్టి మీద ఉన్న బాధ్యత ఏంటంటే 30 మండలాల గురించి బట్టి మాట్లాడకపోతే రేపు ఆయన రాజకీయ జీవితం కూడా అగమ్య గోచరంగా మారడానికి అవకాశాలు ఉంటాయి. ఈ 30 మండలాల లోపల నేను తిరిగానండి, నేను మాట్లాడాను, తిరిగాను, ఆ వ్యక్తులతోనే చాలా సందర్భాల్లో మాట్లాడాను. 30 మండలాలలో ఉండే వ్యక్తులు ఏం కోరుకుంటున్నారు అంటే మాకు ఇంతవరకు కూడా డబ్బులు ఏ ప్రభుత్వం ఇవ్వలేదు, నా కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వలేదు, నా ఏపీ ప్రభుత్వం ఇవ్వలేదు, మమ్మల్ని అగమ్య గోచరంగా వదిలేసిండు. ఇప్పుడు మాకు ఇల్లు లేదు, వాకిల్ లేదు, మేము నీళ్ళు వర్షాలు వస్తే నీళ్లలో అట్టడికి పోయి మొత్తం లోతు వరకు వెళ్ళిపోతుంది మా జీవితాలు, మేము అటుకు మీద ఎక్కి బతకాల్సి వస్తా, లేదంటే ఇంటికి అప్పుల మీద ఉండాల్సి వస్తుంది అనేది మాట్లాడారు నాతోనే. ఈ విషయాన్ని చాలా సందర్భాల లోపల అప్పుడు ముఖ్యమంత్రి గారికి నేను విన్నవించాను, అయినా పెద్ద పట్టింపు లేదు. ఇప్పుడు రేవంత్ కూడా ఈ సందర్భంలో చెప్తున్నారు. ఇప్పుడు జరుగుతున్న విషయం ఏంటంటే ఈ అంశాలతో పాటు ఇక్కడ
వాటర్ చాలా కీలకమైనది. ఇప్పుడు మనకు కానీ ఇప్పుడు మనము వదిలేస్తే ఏపీకి పోతుంది. ఏపీ ప్రజలకు వాటర్ చాలా కీలకమైంది. అక్కడ కూడా మన ప్రజలే కాబట్టి మనము రాజకీయంగా ఒక స్టేట్ గా విడిపోయాం తప్పితే మన కుటుంబాలతోనే ఆ కుటుంబాలకు ఇంకా సంబంధాలు ఉన్నాయి. రైట్ మళ్ళీ మాట్లాడదాం. సో నిరుద్యోగుల విషయంలో ఏపీలో ఉమ్మడి ఏపీ ఉన్నప్పుడు కూడా అక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి అక్కడికి వలసలు కూడా ఉన్నాయి. చాలా మంది ఉద్యోగులు అక్కడెక్కడ ఉన్నారు. సో వాళ్ళకి ఎటువంటి న్యాయం జరుగుతుంది? అండ్ రాజునాయక్ గారు అన్నట్టు నిరుద్యోగుల విషయంలో కూడా చాలా ధర్నాలు జరుగుతున్నాయి. అండ్ మరొక విషయం ఏంటంటే అసలు బీఆర్ఎస్ నుంచి చేరికలు కూడా చాలా జరుగుతున్నాయి కదా. మరి ఈ అన్ని విషయాలు కూడా ఎలాంటి క్లారిటీ తీసుకుంటున్నారు? జగన్ గారు చెప్పండి. మిత్రుడు మాట్లాడే ముందు బీఆర్ఎస్ నాయకుడు కేసీఆర్ 10 ఏళ్లలో ఏం చేసిండో ఒకసారి చెప్తే కూడా బాగుంటది. ఇవాళ ఆనాడు తెలంగాణ ఉద్యమం కొట్లాడినప్పుడు నీళ్లు, నిధులు, నియామకాలు, ఇవాళ నీళ్ల పేరు మీద ఏం జరిగిందో, ఎంత దోపిడీ జరిగిందో, కాళేశ్వరం అవినీతి ఏ విధంగా జరిగిందో ఇవాళ నేను దాని గురించి చర్చ కోనవసరం. ఎందుకంటే ఆల్రెడీ ఇవాళ ఈడీ సపరేట్గా వాళ్ళ మీద ఎంక్వైరీ జరుగుతుంది, ఆల్రెడీ అది బయటకు వస్తుంది. అదేవిధంగా నియామకాలు ఎవరికి వచ్చినాయి అనేది ప్రత్యేకించి మాట్లాడుకోవాలి. ఇవాళ నియామకాలు కేసీఆర్ బిడ్డ కవిత ఓడిపోతే బిడ్డకు నియామకం చేసిండు, ఎమ్మెల్సీగా, ఎంపీ ఓడిపోతే ఎమ్మెల్సీగా చేసిండు, హరీష్ రావుకు మినిస్టర్ ఇచ్చిండు, కొడుకుకు మినిస్టర్ ఇచ్చిండు, ఇంకొక చిన్న కొడుకు ఏదో ఉంటాడు ఆయన సంతోష్, ఆయన రాజ్యసభ మెంబర్ చేసిండు. మరి తెలంగాణ ఉద్యమంలో ఆనాడు కొట్లాడినటువంటి విద్యార్థులు, ప్రత్యేకించి నిరుద్యోగులు, యువత గురించి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండో నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. 10 ఏళ్లలో ఒక్క డిఎస్సీ వేసిండా అండి కేసీఆర్? 10 ఏళ్లలో ఒక్క జిఎల్ నోటిఫికేషన్ వేసిండా? ఒక్క డిఎల్ నోటిఫికేషన్ వేసిండా? ఒక్క యూనివర్సిటీ ప్రొఫెసర్ వేసిండా? ఇవాళ నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఇదే ఉస్మానియా యూనివర్సిటీ పోదాం అన్నాడు ఉద్యోగంలో కొట్లాడినటువంటి, కాకతీయ యూనివర్సిటీ పోయేద్దాం. ఎక్కడైనా సొంత ఏ డిపార్ట్మెంట్లో ఒక్క పర్మనెంట్ ఫ్యాకల్టీ లేదని ఎంత తెలంగాణ మొత్తం విద్యా వ్యవస్థనంతా కూడా అస్తవ్యవస్థం చేసిండు, భ్రష్టు పట్టించిండు. ఇవాళ 20 ఏళ్ళు తెలంగాణ విద్యా వ్యవస్థ వెనక పోయింది కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో. ఇవాళ ఎక్కడైనా రిక్రూట్మెంట్ జరిగిందో చెప్పమని వెళ్దాం. ఇవాళ ఒక విద్యార్థిని ఉద్యోగం రాలేదని ఆత్మహత్య చేసుకుంటూ, ఇక్కడే పక్కనే ఉంది అశోక్ నగర్ లో ప్రవళిక అనే అమ్మాయి, ఆ రోజు ఏమన్నాడండి కేటీఆర్? క్యారెక్టర్ అసాసిన్ చేసిండు. ఎంత దుర్మార్గం అండి! ఆ తల్లిదండ్రులు ఎంత మానసిక క్షోభ అనుభవిస్తారండి? ఒక విద్యార్థిని జాబ్ రాలేదని ఆత్మహత్య చేసుకుంటే నువ్వు ఆ విధంగా చేస్తావా? ఇవాళ నువ్వు విద్యార్థుల గురించి, నిరుద్యోగుల గురించి మాట్లాడతావా? ఈ ప్రజాప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లోనే 30,000 ఉద్యోగాలు వేసింది. మొన్ననే గ్రూప్ 1 ఎగ్జామ్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసాం. మీ 10 ఏళ్లలో 16 పేపర్లు టీఎస్పీఎస్ లీకేజ్ అయినాయండి. మీరందరూ చూసిరు. పేపర్లు మార్కెట్లలో పల్లి బఠానీలు అమ్ముకున్నట్టు అమ్ముకురు. నేను చెప్తున్నా ఇప్పుడు ఎంతమంది నిరుద్యోగులు ధర్నా చేస్తున్నారు, స్టూడెంట్స్ ధర్నా చేస్తున్నారు. అసలు నోటిఫికేషన్ కి సంబంధించి ఎటువంటి క్లారిటీ వాళ్ళు ఎంత దుర్మార్గంగా చేసారు. ఎవరైనా కూడా చరిత్ర తెలుసుకోలేని వ్యక్తి చరిత్ర నిర్మించలేడండి. నీకు చరిత్ర తెలియాలి. చరిత్ర తెలిస్తేనే కదా నువ్వు చరిత్ర గురించి మాట్లాడతావు. నేనేమంటున్నంటే ఇవాళ ప్రజాప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆనాడు మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశాన్ని కూడా ఇవాళ అమలు చేస్తున్నాం. ఇవాళ మేము మెగా డిఎస్సీ చేసాం. మొన్ననే గ్రూప్ 1 సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసాం. గ్రూప్ 2, గ్రూప్ 3 ఆల్రెడీ నోటిఫికేషన్ వేసినాం. మొన్ననే ఆర్టీసీ ఉద్యోగాలు వేసాం. మీ 10 ఏళ్ళ ఉద్యోగాలు వేసిరంటే ఏదన్నా నేనేమంటున్నా అంటే చిన్న చిన్న సమస్యలు ఏదున్నా కూడా ఇవాళ ప్రజాప్రభుత్వం, ఇవాళ స్వేచ్ఛాయుత వాతావరణం తెలంగాణ ఉంది, ఒక ప్రజాస్వామ్య వాతావరణం ఉంది. గతంలో ఏనాడైనా సెక్రటరియట్ కు ముఖ్యమంత్రిని, మంత్రులను కలుసుకునే సందర్భం ఉందా అండి? మీరు గద్దర్ లాంటి వ్యక్తినే ప్రగతి భవన్ ముందు గేట్ల ముందు నిలబెట్టిన చరిత్ర మీది. నిరుద్యోగులతో మాట్లాడిరా? మీరు ఏమైనా యువత గురించి మాట్లాడిరా? ఇవాళ ఏదో కొత్తగా ఇవాళ ఈ బీఆర్ఎస్ నాయకులకు నిరుద్యోగుల మీద ప్రేమ వచ్చింది. నేను ఏమంటున్నంటే మీ టీవీ ఛానల్ ద్వారా నిరుద్యోగ యువతకు కూడా నేను ఒక అప్పీల్ చేస్తున్నా. దయచేసి ఈ బీఆర్ఎస్ బీజేపీ చేసే కుట్రల్లో మీరు భాగం కాకండి. ఈ ప్రజాప్రభుత్వం ఉంది, డెఫినెట్ కూడా ఈ మీ సమస్య ఏదైనా కూడా సానుకూల దృక్పథంతో పరిష్కరిస్తుంది. మీరు వెయిట్ చేయండి. ఇవాళ ఆల్రెడీ నోటిఫికేషన్ వేసిన తొందరలోనే జాబ్ క్యాలెండర్ కూడా వస్తుంది. ఇంకొక బీజేపీ నాయకుల గురించి కూడా మాట్లాడారు, ప్రత్యేకించి నిరుద్యోగం. ఆనాడు ప్రధానమంత్రి ఉన్నటువంటి మోడీ ఏమన్నాడండి? సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు. మరి ఇవాళ 10 ఏళ్ళు 20 కోట్ల ఉద్యోగాలు ఎక్కడ పోయినండి? ఆ 20 కోట్ల ఉద్యోగాలు వస్తున్న తెలంగాణ బిడ్డలకు కనీసం 5-10 లక్షల ఉద్యోగాలు వచ్చేదిగా. ఇది తెలంగాణ కూడా పార్ట్ ఆఫ్ ఇండియానే కదా. మరి 20 కోట్ల ఉద్యోగాలు ఇవాళ ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థల్లోనే ఆంధ్ర ఇక్కడ చెప్తున్నా నేను 10 లక్షల వేకెన్సీలు ఉన్నాయి. ఒక రైల్వేనే 1,00,000 ఉద్యోగాలు వేకెన్సీలు ఉన్నాయి. మరి అవన్నీ నింపితే ఇవాళ నా తెలంగాణ బిడ్డలు, నా సోదరి సోదరులకు ఇవాళ ఉద్యోగాలు వచ్చేది కండి. అంటే మీరు ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు అడిగారు కదా, మేము ఆ రోజు ఉద్యోగులు కొట్లాడితే నిరుద్యోగులు బీజేపీ నాయకులు ఏమనండి? పీజీలు పిహెచ్డీ చేసుకున్న వ్యక్తులు ఉద్యోగం గురించి మాట్లాడితే మీరు పకోడీలు అమ్ముకోరు. ఇది బీజేపీ నాయకుల తీరు. ఇవాళ దేశంలో నిరుద్యోగం ఏ స్థాయిలో ఉందండి? 60.7% ఇవాళ దేశంలో ఈ 10 ఏళ్లలో నిరుద్యోగం పెరిగింది. ఇవాళ ధరల పెరుగుదల పెరిగింది.
వీళ్ళు ఎక్కడ కూడా దాన్ని అడ్రస్ చేయరు. ఇక బీఆర్ఎస్ ఎందుకంటే ఈ 10 ఏళ్లలో వాళ్ళు చేసిన దుర్మార్గ పాలన ఇవాళ ఒక్కొక్కటి బయటకు వస్తుంది. ఇవాళ నేను చెప్పామంటే ఇవాళ చెప్తున్న మిత్రుడు మేము 100 రోజులలో 2.5 నెలలకు పైగా ఇవాళ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉంది. అందరికీ తెలుసండి, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకోరాదు. ఇది ఎలక్షన్ కమిషన్లో అమల్లో ఉంటుంది. ఎప్పుడు ఇవాళ డెఫినెట్ కూడా ఇవాళ ఆల్రెడీ ఇవాళ ముఖ్యమంత్రి గారు దాని మీద మాట్లాడుతున్నారు. మంత్రులు ఇవాళ నిరంతరం మేము 18 గంటల పైగా ఈ ముఖ్యమంత్రి సెక్రటరీ నుంచి పాలన అందించుకుంటా ఇవాళ అందరూ ఏ విధంగా తెలంగాణ అభివృద్ధి సంక్షేమ ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి ప్రజాప్రభుత్వం మాది. మీది గతంలో గడీలలో మీ గడీల ఫామ్ ప్రజాస్వామ్యంలో పాలన ఎక్కడి నుంచి జరుగుతుందండి? గతంలో ఫామ్ హౌస్ నుంచి నిర్ణయాలు జరిగినాయి. ఇవాళ సెక్రటరీ నుంచి మంత్రులందరూ కూడా సమిష్టిగా ముఖ్యమంత్రి మంత్రులు సమిష్టిగా నిర్ణయాలు జరుగుతున్నాయి. ఈ డిఫరెన్సే కదా ప్రజలు కోరుకురు. ఇంకొక చిన్న విషయం, ఇవాళ మీరు నిరసన గురించి మాట్లాడుతారు. అసలు నిరసన తెలియజేసే నైతికకు బీఆర్ఎస్ కుందా అండి? ధర్నా చౌక్ను ఎత్తేసినటువంటి చరిత్ర వీళ్ళ దుర్మార్గులు. ఇందిరా పార్క్ మీరు అందరూ చూసిరు. ఇందిరా పార్క్ దగ్గర ధర్నా ఇవాళ కొత్తగా వీళ్ళకి గుర్తు వచ్చింది నిరుద్యోగులు. నేను ఏమంటున్నంటే దయచేసి మీరు నిరుద్యోగులు యువత పేరు మీద మీరు రాజకీయాలు చేయకండి. మీకు దమ్ముంటే మన పార్లమెంట్ ఎలక్షన్లో తీర్పు వచ్చింది, వెయిట్ చేయండి. రేపు మళ్ళా లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉంటాయి, అప్పుడు రాజకీయాలు చేయండి. అంతే తప్ప ఇవాళ తెలంగాణ ప్రజాప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఆల్రెడీ నోటిఫికేషన్ వేస్తున్నాం. మీరు దయచేసి బీజేపీ బీఆర్ఎస్ నాయకులు ఈ నిరుద్యోగ యువత పేరు మీద డ్రామా రాజకీయాలు ఆఫ్ చేయండి. డెఫినెట్ కూడా ప్రజాప్రభుత్వం మేము పెట్టిన ప్రతి అంశాన్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తాం. దీనిపైన పార్థసారథి గారు స్పందించింది. పార్థసారథి గారు ఏమంటారు? నిరుద్యోగుల విషయంలో మీరు కూడా చెప్పారు, కేంద్రం ఎప్పటి నుంచో 10 ఏళ్ల నుంచి చెప్తూనే ఉంది. మరి ఇప్పటికైనా నిరుద్యోగుల విషయంలో మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఇప్పటికైనా వాళ్ళకి న్యాయం చేస్తున్నారా? మీట్లో ఉన్నారు. మా సోదరుడు కాంగ్రెస్ ఆయన కాస్త ఆవేశంగా మాట్లాడారు, కానీ ఆయన కాస్త విఘ్నతతో ఆలోచన చేయమని చెప్పేసి కోరుకుంటున్నా. ఏంటంటే విఘ్నత అనేటువంటిది ఎందుకంటున్నానంటే, ఉద్యోగాలు అనుకుంటే మొత్తం ప్రభుత్వ ఉద్యోగాలు కాదనేటువంటిది మొట్టమొదటి ఆయన మైండ్కి రావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన మైండ్కి వస్తే చాలా మంచిది. ఎందుకంటే ఇప్పుడు ఉండేటువంటి ఉద్యోగాలకు ఇచ్చే వాళ్ళకే 70% జీతభత్యాలకు మొత్తం ప్రజాధనం ఎంత ఖర్చు అయిపోతారు. ఉద్యోగాలు అనేటువంటి అంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతకడానికి ఇచ్చేటువంటిది. కాంగ్రెస్ తన యొక్క జన్మలో ఎప్పుడు ఆ పని చేయలే. మేము చెప్పాం 2 కోట్ల ఉద్యోగాలకు సృష్టింపబడతాయి ప్రతి సంవత్సరము అని. ఇది ఫ్యాక్ట్ వాళ్ళు అర్థం చేసుకుంటే మంచిది. యాజ్ ఆన్ 24/11/2023 out of total 40.4 crores loans sanctioned under Pradhan Mantri Mudra Yojana, 69%, 30.64 crores have been sanctioned to women. Further, under Stand Up India, 2.09 lakh loans sanctioned. ఇవన్నీ ఉద్యోగాలు కానివ్వండి. వాళ్ళకి ఏదో ఒకటి చెప్పడం అంతే. తప్పుడు ప్రచారం, గోబెల్స్ ప్రచారం. వాళ్ళకి గోబెల్స్ తర్వాత బ్రిటిష్ వాళ్ళు వీళ్ళకి నేర్పించిపోయారు నెహ్రూ కుటుంబానికి. ఆ నెహ్రూ కుటుంబంలో కుట్రలు కుతంత్రాలతో వాళ్ళు మొత్తం పరిపాలిస్తున్నారు. ఎమర్జెన్సీ పెట్టారు, మొత్తం అంతా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారు. వాళ్ళు 60 ఏళ్లలో 1980లో మన జీడిపి చైనా జీడిపి 2 ఒక్కటే. ఆ చైనా జీడిపి కేవలం విపరీతంగా పెరిగిపోయి ఈరోజు ప్రపంచంలో అగ్రదేశంగా అయింది. ఆ రోజు ఈ మూర్ఖత్వంతో వీళ్ళు ఆలోచన చేసిండేటువంటి నెహ్రూ వారసత్వం ఏదైతే ఆ కాంగ్రెస్ పార్టీలో ఉందో, వాళ్ళు చైనాకు దాసోహమని, లాల్ బహదూర్ శాస్త్రి గారి యొక్క హత్య విషయంలో జరిగినటువంటి కుట్రలో భాగస్వాములుగా ఉన్నారు. కాబట్టి ఏ రోజు అది బయట పెడుతుందో అనేటువంటి దాన్ని భయపడి చైనాకు మద్దతుగా ఇక్కడికి ఏవైనా సరే పెట్టుబడులు వస్తుంటే వాటన్నిటిని కూడా భారతదేశంలో రాకుండా చేసినటువంటి కాంగ్రెస్ ఈ రోజు నిరుద్యోగుల గురించి మాట్లాడే అర్హత లేదు. ఈ రోజు మేము చెప్తున్నాం, మీకు 20 కోట్లు అన్నారు, మేము 44.6 మందికి ఉద్యోగ ఈ యొక్క ప్రధానమంత్రి ముద్రా యోజన కింద ఇచ్చాం. ఇవన్నీ ఉద్యోగాలని చెప్పి మేము క్లెయిమ్ చేస్తున్నాం. సరే ఇప్పుడు పార్థసారథి గారు మీరు ఇంతకు ముందు ఒక మాట మాట్లాడారు. సారథి గారు మీరు ఇంతకు ముందు ఒక మాట మాట్లాడారు, బీఆర్ఎస్ వాళ్ళకి 7 మండలాలు తప్ప ఇంకా మాట్లాడడానికి టాపిక్ ఏది లేదు అని. బట్ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ఆస్తుల్ని రక్షించుకోవడానికి ఏపీ కుట్ర పన్నుతోంది, అందులో భాగంగానే ఈ సమావేశం అని కూడా మాట్లాడుతున్నారు అన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. అది కరెక్ట్. ఇప్పుడు ఎలా ఉంటుందంటేనండి, ఏం మాట్లాడినా కూడా రాజ్యాంగంలో కేవలం ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రులు అయితేనే జరగదండి. దాంట్లో ఒక వ్యవస్థ అనేటువంటిది ఉంటుంది. బ్యూరోక్రసీ అనేటువంటిది కూడా ఒక వ్యవస్థ. మనం ఏదేదో హామీలంతా ఇచ్చేసుకుని పోతే జరగదు. ఇచ్చినంత మాత్రాన ఫైనాన్స్ కమిటీ అప్రూవ్ చేయాలి, అది వాస్తవ సాధ్యాసాధ్యాలు చూడాలి. అట్లాగే అనేక విషయాల్లో కూడా ఉంటుంది. ఎక్కడైనా సరే మనము ఈరోజు ఆహ్వానించాల్సిందేది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, ఈయన కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, ఇది ఇక్కడ కూటమి తరఫున ముఖ్యమంత్రి గారు కానివ్వండి,
ప్రజా సమస్యల్ని ఇబ్బందులు లేకుండా సమస్యను పరిష్కరించుకునే దాంట్లో మనకి ఎంత చేతలైతే అంత ప్రోత్సాహం ఇవ్వాలి. 7 మండలాల గురించి పదే మాట్లాడుతున్నా నాకు అర్థం కాలేదండి. 7 మండలాలు తీసుకొని పోయి ఒకవేళ సమస్యలు అక్కడ వారు చెప్పినట్లుగా నాయక్ గారు చెప్పినట్లుగా అక్కడ సమస్యలు పరిష్కారం కాలేదు, అక్కడ ఇండ్లు రాలేదు, ఇవన్నీ ఉంటే మనం అడ్రస్ చేయాల్సిందే, దానికి సంబంధించి మనం పోరాడాల్సిందే. కానీ 7 మండలాలు ఎక్కడికో తీసేసుకుని పోయి అమెరికాకో లేకపోతే పాకిస్తాన్కో దాసోహం చేసినట్లుగా వీళ్ళందరూ మాట్లాడుతున్నారంటే వీళ్ళ మనసులో కుట్రలు తప్ప ఇవి జరగకూడదు. దానివల్ల నష్టపోయేది ప్రజలు. ఏదో ఒకటి మనం మరి 7 మండలాలను కలపకపోతే నేను ప్రమాణ స్వీకారం చేయనని చెప్పారు కదా అప్పుడు కూడా చంద్రబాబు. 7 మండలాల సెంటిమెంట్ తో లాభం పొందారు, లిక్కర్ స్కామ్ లో కోట్లు సంపాదించారు. చంద్రబాబు అప్పుడు ఏమన్నారు, వాటిని కలపకపోతేనే ప్రమాణ స్వీకారం చేయనన్నారు కదా, అందుకే కలిపారు. ఉద్యమాలు చేస్తారంతే. దానికి తప్ప వీళ్ళకి దేనికి ఉపయోగం లేదు. మనం ఆహ్వానిద్దాం. ఇంకా దాంట్లో సమస్యలు ఏమైనా వస్తే దానికి సంబంధించి మళ్ళా కూడా చర్చించండి అన్నాం. చర్చలతో సమస్యలు పరిష్కరించుకుందాం. కేవలం ఈ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి కాదు, మన దేశానికి మన యొక్క ప్రజలకి ఏది లాభం అయితే అది చూసుకుందాం. ఇప్పటికే 50 ఏళ్లు పోలవరం ప్రాజెక్టు కారణంగా లక్షల కోట్ల రూపాయల యొక్క మొత్తం ఏమిటారు ప్రజాధనం దుర్వినియోగమైంది. ఇప్పటికైతే దాన్ని సజావుగా సాగేట్లుగా రాజునాయక్ గారు, మీరు శ్రీదేవి గారు ఒక 2-3 విషయాలు ఇక్కడ క్లియర్ కట్ గా మాట్లాడాలి. భారతీయ జనతా పార్టీ నాయకులకు ఎంతసేపు పాకిస్తాన్ లేకుండా వాళ్ళ రాజకీయం మాట్లాడేది పరిస్థితి లేదు. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ లేకపోతే తీవ్రవాదము లేకపోతే ఆవేరే మాట్లాడితే వాళ్ళకి సపోర్ట్ ఉంటారు కాబట్టి మాట్లాడాలి. పార్థసారథి గారు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు, దయచేసి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు నిరుద్యోగులకు మేము ఉద్యోగాలు అనడానికన్నా నోరు గట్టిగా ఉందని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు మాట్లాడి, అంటే వాళ్ళు నిజంగా ఇందాక పార్థసారథి గారు చెప్పినట్టు గోబెల్స్ ముత్తాతలుగా మారిపోయిన వాళ్ళండి. ఎట్లా ముత్తాతలుగా అంటే ఎవరో సంసారం చేసి పుట్టిన పిల్లలు కూడా మా పిల్లలు అనే పరిస్థితికి వచ్చింది. మేము కూడా మాట్లాడగలుగుతాం ఏ లాంగ్వేజ్ అయినా. నేనేమంటున్నా 30,000 ఉద్యోగాలు ఏనాడు రేవంత్ రెడ్డి గారు నోటిఫికేషన్ ఇచ్చారు, కాంగ్రెస్ నోటిఫికేషన్ ఇచ్చారు, చెప్పమంటారా? వాళ్ళకి దమ్ముందా? 30,000 ఉద్యోగాలు మేము వచ్చిన వెంటనే ఇచ్చినామని చెప్తున్నారు. 30,000 ఉద్యోగాలకు కాంగ్రెస్ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిందా? దాన్ని నోటిఫై చేసిందా? ఖాళీలను గుర్తించిందా? చెప్పిందా? ఎవరిచ్చినటువంటి ఆ 30,000 ఉద్యోగాలు? గతంలో ఇచ్చినటువంటి 136,000 ఉద్యోగాల పైన మేము మాట్లాడితే బీఆర్ఎస్ పార్టీ 136,000 ఉద్యోగాలు ఇచ్చినాము ఇంకో ఫలాన్ని చెప్పేసి ప్రతి సంఖ్యాపరంగా డిపార్ట్మెంట్ వైజ్ గా అన్ని పంపిస్తే కాంగ్రెస్ నాయకులు చేతులు కొట్టుకొని కనీసం అమరవీరుల స్తూపం దగ్గరకు వచ్చి నిరూపించుకోలేకపోయారు. భారతీయ జనతా పార్టీ నాయకులు ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి చేతులు వచ్చి యాక్షన్లు చేసుకుంటా బయట పారిపోయారు తప్ప ఏనాడు ఇవి ఇయ్యలేదు. ఈ డిపార్ట్మెంట్ లో ఇన్ని ఉద్యోగాలు మేము డిపార్ట్మెంట్ల వారిగా చెప్పినాం. ఈ రోజు కొత్తగా ఏదో మాట్లాడుతా ఉన్నాం. ఆ రోజు నిరుద్యోగులకు మీరు ఇచ్చింది ఇది అబద్ధమా? మీకు దమ్ముందా? రేవంత్ రెడ్డి గారికి దమ్ముందా? ఏ మంత్రికి దమ్ముందా? బట్టి విక్రమార్క గారికి దమ్ముందా? ఓ విక్రమానండి అశోక్ నగర్ లైబ్రరీకి రమ్మని చెప్పండి. ఇప్పుడు దమ్ముంటే వాళ్ళ నిరుద్యోగులతో మాట్లాడమని చెప్పండి. ఎట్లా ఉంటుందో చూస్తారు వాళ్ళు ప్రత్యక్షంగా పరోక్షంగా. కానీ ఈనాడు నిజంగా వాళ్ళకి ఇచ్చినాము, మేము నిరుద్యోగుల పక్షాన ఉన్నాము, మేము ఇచ్చినటువంటి మాట ప్రకారం ఉన్నాము, మేము డేట్లు పెట్టలేదు, డెడ్ లైన్లు పెట్టలేదు, గ్రూప్ 1 లో మేము 1:100 చెప్పలేదు, లేకపోతే మేము మెగా డిఎస్సి చెప్పలేదు, క్యాలెండర్ జాబ్ క్యాలెండర్ చెప్పలేదు, లేకపోతే చెప్పినాము, లేకపోతే మేము ఇచ్చినామని చెప్పేసి దమ్ముంటే రమ్మని చెప్పి ఉస్మానియా యూనివర్సిటీకి. ఇదే క్యాంపస్ లో ఉన్నటువంటి విద్యార్థి నాయకుడికి చెప్తున్నా, ఏ సాయం ఛాలెంజింగ్ హియర్ 100% చెప్తున్నా అండి. ఊరికే నోరు ఉందని ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. తెలంగాణ రాష్ట్రంలో ఈ భారతదేశంలోనే అత్యధిక తలసరి ఆదాయం ఉన్నటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దింది కేసీఆర్ కాదా? ఏదైతే జీడీపీని ఎక్కువగా ఉన్నది కాదా? ఏదైతే కృష్ణానది మిత్రుడు మాట్లాడుతూ 10 ఏళ్ల మరి కేసీఆర్ ఎన్నిసార్లు ఉస్మానియా విజిట్ అది కూడా చెప్పిద్దామా? 10 ఏళ్ల కేసీఆర్ ఎన్నిసార్లు ఉస్మానియాకు పోయిండు? దమ్ము లేదు. శతవిక ఉత్సవాలకు పోవడానికి కూడా దమ్ము లేనట్టు ముఖం చాటేసినటువంటి దుర్మార్గుడు కేసీఆర్. మీరు మాట్లాడారు మరి 10 ఏళ్ళు ఏం చేసిండండి కేసీఆర్? ఎడవరకుండా మరి 10 ఏళ్ళు 7 మండలాలు ఆంధ్రాలో కలుపుతుంటే మరి కేసీఆర్ ఎడవరకుండా అన్నాడు. ఇవాళ ఏదో మాట్లాడుతుండు. ఉస్మానియా పోవడానికి ముఖం లేదు నీకు. నువ్వా మాట్లాడేది? కేసీఆర్ నమ్మన్నాడు 100 ఏళ్ల శతాబ్ది ఉత్సవాలకు కూడా ఉన్నటువంటి వ్యక్తి కేసీఆర్. మళ్ళా కేసీఆర్ ఇవాళ మాట్లాడుతాడండి. ఈ ప్రజాప్రభుత్వం ఉంది, ఏదైనా కూడా నిరసన చేసుకునే హక్కు కూడా ఇచ్చే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం. మీరేం చేసిరో చెప్పి దుర్మార్గాలు ఇవాళ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ల్యాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, శాండ్ మాఫియా, గొర్రెల స్కాము, చేపల స్కాము, కాళేశ్వరంలో అవినీతి. ఇవాళ కవిత జైలు పోయింది, రేపు మాపో కేసీఆర్ కూడా పోతుంది. మిత్రమా రండి, మీరు చర్చించాలి. దుర్మార్గాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి.
చేద్దాం. రైట్ రాజనాయక్ గారు ఓకే కంక్లూడ్ చేద్దాం. టైం లేదు రాజనాయక్ గారు. 1 minute అండి. నేనేమంటున్నానంటే ఇవాళ కేసీఆర్ గురించి మాట్లాడుతున్నాను. మరి కేసీఆర్ ఉస్మానియా శతాబ్ది ఉత్సవాలకి ఎందుకు పోలే? నీకంత దమ్మే ఉంటే నువ్వు ఎందుకు పోలే? 10 ఏళ్ళు సీఎం ఉన్నావు కదా, ఎక్కడ పోయినా ఉండి 7 మండలాలు కలిపి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరండి? కేసీఆర్ నాడు ఏడబడుకున్నాడు. ఇంకో చిన్న విషయం, మారుతుంది మిత్రుడికి తెలుసో లేదో, గవర్నెన్స్ అనేది పర్మనెంట్ అండి. మీరు ఇస్తే వరొద్దన్నారు, ఆ 30,000 ఉద్యోగాలే మీరే ఇవ్వచ్చు కదా, నీకు అది తెలియదేమో. పర్మనెంట్ బాడీ మీకు చేతగాలే, మీరు చేయని పని మేము చేస్తున్నందుకు వెల్కమ్ చెప్పండి. రైట్ అండి. డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు తాటికలర్ జయరామ్ గారికి, అలాగే మిట్టా పార్థసారథి గారికి, లింగం యాదవ్ గారికి, డాక్టర్ రాజనాయక్ గారికి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో కొద్దిసేపటి క్రితమే ఏపీ సీఎం చంద్రబాబు హైదరాబాద్ కు చేరుకున్నారు. టీటీడీపీ నేతలందరూ కూడా ఘన స్వాగతం పలికారు. సో రేపు ఇరువురు ముఖ్యమంత్రుల భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఎలా ఉండబోతోంది, ఎటువంటి చర్చలు జరగబోతున్నాయి అనేది వేచి చూద్దాం. ఇది వాళ్ళ బిగ్ టాక్. నమస్తే.